హాయ్ ఫ్రెండ్స్! రంగారెడ్డి జిల్లా మొగలిగిద్ద ప్రాంతం గురించి అంతకుముందు ఎవ్వరికీ అంతగా తెలీదు. కానీ ఇప్పుడు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాంతం షాద్‌నగర్ నియోజకవర్గంలో ఉండడంతో అందరి నోళ్ళల్లోనూ నానుతుంది. దానికి కారణాలేంటో ఈ వీడియోలో మొత్తం చూద్దాం. రంగారెడ్డి జిల్లా మొగలిగిద్ద ప్రాంతానికి తెలంగాణ ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీను మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఫిబ్రవరి 1, 2025న మొగలిగిద్దలో జరిగిన 150 సంవత్సరాల జిల్లా పరిషత్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 65 ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేయడానికి 2,324 కోట్లు కేటాయించింది. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలున్నాయి. అందులో 61 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం. అభివృద్ధుల తారాపథంలో దూసుకుపోతున్న షాద్‌నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొగలిగిత్తకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 45 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు టాటా కంపెనీ భాగస్వామ్యంతో అమలు కానుంది. దీని లక్ష్యం ఏమిటంటే ఆధునిక వృత్తిపరమైన శిక్షణ ద్వారా ఉద్యోగావకాశాలకు సిద్ధమైన సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడం. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే షాద్‌నగర్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి 200 ఫీట్లు పరిగి హైవే మీద వెళుతుంటే ఎలికట్ట సెర్చ్ వస్తుంది. ఇది 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. అదాని డేటా సెంటర్, దూబే పెర్ఫ్యూమ్, చెట్టినాడ్ సిమెంట్స్, గోదావరి పాలిమర్స్, ఎలైట్ లామినేట్స్ లాంటి పెద్ద కంపెనీలు దాదాపు 30 వరకు ఉన్నాయి. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. రాబోయే 10 ఏళ్లలో 100 కంపెనీలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. దాదాపు 70,000కు పైగా ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. దానికి తగినంత నైపుణ్యం కలిగిన సిబ్బంది కావాలి. అప్పటికి కొరత రాకుండా ఉండడానికే ఈ సెర్చ్ ఏరియాకు ఆనుకునే కిలోమీటర్ దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ ఏరియా అయిన మొగలిగిద్దలో ఈ ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేసి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. అదన్నమాట సంగతి. అదనంగా మొగలిగిద్ద ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ నిధులు మంజూరు చేసింది. అవేమిటంటే 1 కొత్త పాఠశాల మరియు గ్రంథాలయం నిర్మాణానికి 10 కోట్లు, 2 జూనియర్ కాలేజ్ అభివృద్ధి మరియు కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి ఒక్కొక్కటి 50 లక్షల చొప్పున ₹1,00,00,000, 3 ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద సీసీ రోడ్డు అభివృద్ధికి 5 కోట్లు. ఈ ఆమోదాలతో మొగలిగిద్ద ప్రాంతం త్వరలోనే సాంకేతిక విద్య మరియు నైపుణ్యాల హబ్బుగా అభివృద్ధి చెందనుంది. చూశారు కదా ఫ్రెండ్స్! దీన్ని దృష్టిలో ఉంచుకునే 200 ఫీట్ల పరిగి హైవేకి మొగలిగిద్ద ప్రాంతానికి ఆనుకొని ఈశాన్య ఇన్ఫ్రా వారి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్ కలిగిన ఒక అద్భుతమైన లేఅవుట్ని లాంచ్ చేశారండి. ఈ లేఅవుట్ అటు ఎలిగట్ట ఎస్ఈజెడ్కు, అలాగే షాబాద్ ఏరియాకి, అలాగే పరిగి ఏరియాకి, అలాగే షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌కి, అంతేకాకుండా మహబూబ్ నగర్‌కు అన్ని విధాలుగా కనెక్టివిటీతో ఉంటుంది. ఈ లేఅవుట్‌లో గనక ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి. ఒక్కసారి ఈ లేఅవుట్ వచ్చి చూడండి. ఈ లేఅవుట్ గురించి మరిన్ని వివరాలు కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఈశాన్య ఇన్ఫ్రా వారి ప్రాపర్టీ అడ్వైజర్‌ని సంప్రదించండి. ఈశాన్య ఇన్ఫ్రా మన కుటుంబం, మన జీవితం.